ఫ్రెండ్స్, ఈ రోజు మనం ప్రపంచంలోని 10 పక్షుల గురించి మాట్లాడుకోబోతున్నాం. అవి చాలా అంటే చాలా వింతగా ఉంటాయి. అలాగే అవి తయారు చేసుకునే గుళ్ళు అంతకంటే చాలా అద్భుతంగా ఇంకా అందంగా ఉంటాయి. అవి తయారు చేసిన గుళ్ళ నిర్మాణాన్ని చూసి ఖచ్చితంగా మీరు వాటికి సలాం కొట్టాల్సిందే. ఆ గుళ్ళను ఎంత కలర్ఫుల్ గా సిద్ధం చేసుకుంటాయంటే మీరు వాటిని చూసి ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురవుతారు. అయితే రండి ఇప్పుడు ఆ అద్భుతమైన గుళ్ళను ఈ వీడియోలో చూసేద్దాం. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. బయా హ్యాంగింగ్ నెస్ట్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గాలిలో వేలాడే పక్షి గూడును చూసారా? ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బయా బర్డ్ దక్షిణాసియాలో కనిపించే ఒక చిన్న పక్షి. దీని పొడవు కేవలం 15 సెంటీమీటర్లు. అలాగే ఎక్కువగా గోల్డ్ ఇంకా ఎల్లో కలర్స్ లో కనిపించే ఈ పక్షి యొక్క గూడు చెట్టుకు ఉన్న సన్నని కొమ్మలపై వేలాడుతూ ఉంటుంది. ఈ బయా బర్డ్ తన గూడును తయారు చేసుకోవడానికి ఎక్కువగా సన్నగా ఉండే గడ్డి ఆకులు అలాగే పొడి గడ్డిని ఉపయోగిస్తుంది. ఇది తన ముక్కు ఇంకా గోళ్లతోనే తన గూడుని చాలా అందంగా ఇంకా బలంగా తయారు చేస్తుంది. దాని గూడును చూస్తేనే దాని స్కిల్స్ ఎంత అద్భుతమైనవో అర్థమవుతుంది. మొదటిగా చెట్టు కొమ్మకు పునాదిలాగా ఉండే ఒక చిన్న గూడును తయారు చేస్తుంది. దాని తర్వాత గుడ్లను ఉంచడానికి సురక్షితంగా ఉండే ఒక గదిని తయారు చేస్తుంది. దాని తర్వాత దాంట్లోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ ని ఇలా పొడవైన సొరంగం లాగా సిద్ధం చేస్తుంది. చెప్పాలంటే ఈ గూడు ఎక్కువగా వీచే గాలి నుంచి అలాగే వర్షపు నీటి నుంచి రక్షించబడటమే కాకుండా అలాగే ఈ పక్షులను తినే జీవులు కూడా దీంట్లోకి ప్రవేశించలేవు. అయితే వీటికి ఒక పెద్ద గూడును నిర్మించడానికి కనీసం 18 నుంచి 20 రోజుల టైం పడుతుంది. హ్యామర్ కాప్ నెస్ట్. ఈ హ్యామర్ కాప్ బర్డ్ ఆఫ్రికాలో కనిపించే ఒక ప్రత్యేకమైన పక్షి. హ్యామర్ షేప్ లో ఉన్న దాని తల కారణంగానే దానికి ఈ పేరు వచ్చింది. ఈ పక్షి దాదాపు 50 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఈ పక్షులు చాలా చిన్నగా అలాగే చాలా సింపుల్ గా ఉండే గూళ్ళను మాత్రమే తయారు చేస్తాయని మీరు అనుకుంటే మీరు ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే దీని గూళ్ళు ఎంత విశాలంగా ఉంటాయో అంతే స్ట్రాంగ్ గా కూడా ఉంటాయి. చెప్పాలంటే ఇవి తయారు చేసే గూళ్ళు వల్లనే ఈ పక్షి చాలా ఫేమస్ అయింది. దాదాపుగా 50 కిలోల బరువు వరకు ఉండే ఈ గూటిని ఈ పక్షి కొమ్మలు, మట్టి, గడ్డి ఇంకా కొన్ని ఆకులను ఉపయోగించి ఇలా గోపురం ఆకారంలో తయారు చేస్తుంది. ఈ గూటికి ఒక చిన్న సొరంగం ఉంటుంది. అది లోపల ఉన్న గదికి ఎంట్రన్స్. ఈ గది గుడ్లు ఉంచడానికి ఇంకా ఈ పక్షి రెస్ట్ తీసుకోవడానికి పూర్తిగా సేఫ్ గా అలాగే సీక్రెట్ గా ఉంటుంది. సోషియబుల్ వీవర్. ఇది ఆఫ్రికాలో నివసించే ఒక అద్భుతమైన పక్షి. 14 సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉండే ఈ పక్షి బ్రౌన్ ఇంకా బ్లాక్ కలర్ లో ఉండడం వల్ల ఎడారి ప్రాంతంలో ఈజీగా కలిసిపోతుంది. ప్రపంచంలోని అన్ని పక్షి గూళ్ళలోనూ అతిపెద్ద పక్షి గూడును ఈ సోషియబుల్ వీవర్ పక్షి తయారు చేస్తుంది. ఇవి చాలా భారీ గూళ్ళను ఏర్పరచుకుంటాయి. ఒక గడ్డి మోపులాగా కనిపించే ఈ గూటిలో 100కు పైగా పక్షులు నివసిస్తాయి. ఎండుగడ్డి, పుల్లలు ఇంకొన్ని కొమ్మలతో ఇవి తమ గూళ్ళను తయారు చేసుకుంటాయి. ఈ ఒక్క గూటిని తయారు చేయడానికి వీటికి నెలల సమయం పడుతుంది. ప్రతి పక్షి కూడా ఈ గూడు నిర్మాణంలో పాలు పంచుకుంటుంది. ఈ గూళ్ళు 100 ఏళ్లు అయినా సరే చెక్క చెదరకుండా ఉంటాయి. ఈ భారీ గుళ్ళ లోపలి నిర్మాణం చూస్తే మీ మతి పోతుంది. ఎందుకంటే ఇవి వేటికవే ప్రత్యేకమైన గదులను ఏర్పాటు చేసుకుంటాయి. వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకునేలాగా వీటి గుళ్ళ నిర్మాణం ఉంటుంది. క్యాక్టస్ వ్రెన్ నెస్ట్. ఈ క్యాక్టస్ వ్రెన్ బర్డ్ ఉత్తర అమెరికాలోని ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే చాలా చిన్న పక్షి అయినప్పటికీ ఇది చాలా తెలివైంది. ఈ క్యాక్టస్ వ్రెన్ పక్షి తన గూడు నిర్మాణం కోసం ఎడారిలో అత్యంత ప్రమాదకరంగా అలాగే అక్కడికి వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉండే ప్రదేశాల్లో ఒక దానిని చూస్ చేసుకుంటుంది. అదే ముళ్ళు ఎక్కువగా ఉండే ఈ క్యాక్టస్ పొదలు. ఈ పక్షులు సేఫ్ గా ఉండడానికి ఇదే ఒక మంచి మార్గం. ఈ పక్షి క్యాక్టస్ యొక్క ఎత్తైన కొమ్మల మధ్యలో తన గూడు నిర్మిస్తుంది. దీనిని వేటాడే పక్షులు అలాగే జంతువులు ఇక్కడికి చేరుకోవడం అనేది దాదాపు అసాధ్యం. ఈ క్యాక్టస్ వ్రెన్ గూడు ఓవల్ షేప్ లో ఉంటుంది. ఇది తన గూడును ఎండుగడ్డి, ఆకులు ఇంకా మొక్కలకు ఉండే పీచును ఉపయోగించి తయారు చేస్తుంది. ఈ సొరంగం లాగా ఉండే ఈ ఎంట్రన్స్ గూడులోని లోపలి గదికి వెళ్తుంది. ఈ గది ఈకలు ఇంకా చాలా మృదువుగా ఉండే గడ్డి వంటి వాటితో కప్పబడి ఉంటుంది. ఈ క్యాక్టస్ వ్రెన్ తన గూడును చాలా జాగ్రత్తగా తయారు చేస్తుంది.
బోవర్ బర్డ్. ఈ బోవర్ బర్డ్ ఆస్ట్రేలియా మరియు న్యూగినియాలో కనిపించే అందమైన ఇంకా తెలివైన పక్షి. దాదాపు 25 సెంటీమీటర్ల పొడవు ఉండే ఈ పక్షి గ్రీన్ ఇంకా బ్లూ కలర్స్ లో కనిపిస్తుంది. ఈ పక్షి గూడును ఒక సురక్షితమైన ఇల్లులా నిర్మించడమే కాకుండా ఆకర్షణీయంగా ఇంకా అందంగా ఉండేలాగా అలంకరిస్తుంది. వీటి గూళ్ళను చూస్తే మీకే అర్థమవుతుంది ఇలాంటి అందమైన గూళ్ళను ఇంకెక్కడా చూసి ఉండమని. ఈ గూళ్ళను మగ పక్షులు ఆడపక్షుల్ని ఆకర్షించడానికి తయారు చేస్తాయి. ఆడపక్షి గూడును చూసేందుకు వచ్చినప్పుడు ఆ గూడు రంగు అలంకరణ చూసి మగపక్షిని ఎంపిక చేసుకుంటుంది. రకరకాల ఆకులు, రంగుల పువ్వులు, మెరిసిపోయే గాజు ముక్కలు, బాటిల్ మూతలు, ఇంకా స్టీల్ ముక్కలు, ఒకటేమిటి కలర్ఫుల్ గా కనబడేవి ఏవైనా సరే వీటి గూళ్ళను అలంకరించుకోవడానికి తీసుకొచ్చి ఉపయోగించుకుంటాయి. ప్రతి వస్తువును ఒక పద్ధతిలో అమర్చుతూ ఒక కళాఖండంగా తీర్చిదిద్దుతాయి. ఓవెన్ బర్డ్. ఉత్తర అమెరికా అడవుల్లో ఎక్కువగా కనిపించే ఈ ఓవెన్ బర్డ్ చూడ్డానికి చాలా చిన్నగా అంతేకాకుండా చాలా ఆకర్షణీయంగా కనిపించే పక్షి. ఇది సుమారుగా 18 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఇది ముఖ్యంగా దాని తీయని గొంతు వల్ల ఇంకా అది తయారు చేసే గూడు వల్ల చాలా ఫేమస్ అయింది. ఎక్కువగా గ్రీన్ ఇంకా బ్రౌన్ కలర్ లో ఉండే ఈ ఓవెన్ బర్డ్ తన గూడును మట్టి లేక బురదతో తయారు చేస్తుంది. చాలా ప్రత్యేకంగా కనిపించే ఈ పక్షి గూడును చూస్తుంటే మన ఊళ్ళల్లో ఉపయోగించే ఒక చిన్న పొయ్యిలాగా కనిపిస్తుంది. అందుకే దీనిని ఓవెన్ బర్డ్ అని పిలుస్తారు. ఈ గూడుకు ఉన్న గోడలు చాలా మందంగా అలాగే చాలా స్ట్రాంగ్ గా ఉండటం వల్ల ఈ గూడు వర్షం ఇంకా ఇతర ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకోగలుగుతుంది. అలాగే దీని గూడుకు ఉన్న ఎంట్రన్స్ ఈ పక్షి మాత్రమే పట్టే సైజులో చాలా చిన్నగా ఉంటుంది. మ్యాలీ పౌల్. గిన్నెకోడిలాగా కనిపించే ఈ అద్భుతమైన పక్షి ఆస్ట్రేలియాకు చెందింది. 50 నుంచి 60 సెంటీమీటర్ల పొడవు ఉండే ఈ పక్షి ప్రపంచంలోనే బలమైన కాళ్ళు కలిగిన పక్షి. ఇది ఇతర పక్షుల్లాగా గూడు నిర్మించదు. అయినప్పటికీ ఇది ఒక అల్టిమేట్ టెక్నిక్ ని ఉపయోగిస్తుంది. ఈ పక్షి గుడ్లు పెట్టాక ఇది వాటి మీద కూర్చుని పొదగదు. బదులుగా ఒక గుంతను తవ్వి దాంట్లో గుడ్లను ఉంచుతాయి. ఇది తన బలమైన కాళ్లకు ఉన్న గోర్లను ఉపయోగించి ఒక పెద్ద గుంతను తవ్వుతుంది. దానిలో ఆకులను, చిన్న చిన్న కొమ్మలను, ఇసుకను ఇంకా చాలా చెత్తను పేర్చి గుడ్లను పొదగడానికి అనువైన ఉష్ణోగ్రత ఉండేటట్లు చూసుకుంటుంది. అయితే ఈ గుంతకు సంబంధించిన చాలా భాగం పని మగపక్షి చూసుకుంటుంది. ఇక ఆడపక్షి వచ్చి గుడ్లు పెడుతుంది. ఇంకా విచిత్రం ఏంటంటే ఇది తన ముక్కుని ఉపయోగించి టెంపరేచర్ ని కూడా చెక్ చేస్తుంది. ఒకసారి పిల్లలు బయటకు వచ్చాక వీటికి వాటి తల్లిదండ్రుల నుంచి ఎలాంటి సహాయము దొరకదు. అయినప్పటికీ ఇవి 24 గంటల్లోనే ఎగరగలవు. బీ ఈటర్ బ్రో. రంగురంగులతో నిండిపోయిన ఈ ఆకర్షణీయమైన పక్షి ఎక్కువగా ఏషియా, ఆఫ్రికా, ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇది ఎక్కువగా తేనెటీగలు ఇంకా ఇతర కీటకాలను వేటాడుతుంది. కాబట్టి దీనిని బీ ఈటర్ అని పిలుస్తారు. ఈ పక్షులు ఇతర పక్షుల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. ఈ పక్షి మట్టిలో లేదా మెత్తగా ఉండే నేల అంచున తవ్వి పొడవైన ఇంకా ఇరుకైన రంధ్రాలు చేస్తాయి. ఆ రంధ్రాలు 1 నుంచి 3 మీటర్ల లోతు వరకు ఉంటాయి. ఒక సొరంగం లాగా కనిపించే ఆ రంధ్రం చివర్లో దాని చిన్న గూడు ఉంటుంది. ఆ గూడులో తన గుడ్లను సురక్షితంగా ఉంచుతుంది. ఈ గూడు చాలా లోపలికి ఉండడం వల్ల దీనిని వేటాడే జంతువుల నుంచి చాలా సురక్షితంగా ఉంటుంది. ఈ బురో గూడు యొక్క ఇంకో ప్రయోజనం ఏంటంటే ఇది ఉష్ణోగ్రతను కూడా నియంత్రిస్తుంది. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఈ గూడు లోపల చల్లగా ఉంటుంది. అలాగే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ గూడు లోపల వెచ్చగా ఉంటుంది. ఓల్ క్యాక్టస్. రాత్రిపూట ఎక్కువ చురుగ్గా ఉండే గుడ్లగూబలు సాధారణంగా మీడియం సైజులో ఉంటాయి. వీటి సైజ్ వాటి జాతులను బట్టి మారుతూ ఉంటుంది. సాధారణంగా శరీరంపై బ్రౌన్, వైట్ ఇంకా బ్లాక్ కలర్ మచ్చలతో ఉండే ఈ గుడ్లగూబలు తన గూటుని చాలా ప్రత్యేకమైన రీతిలో ఎంచుకుంటుంది. ఎందుకంటే ఇది దాని గూడును అది తయారు చేసుకోలేదు. సాధారణంగా వేరే పక్షులు వదిలేసి వెళ్లిపోయిన గూడును లేకపోతే సహజ సిద్ధంగా చెట్లలో ఏర్పడిన రంధ్రాన్ని తన ఆవాసంగా చేసుకుంటుంది. అయితే ఈ పక్షులు ముఖ్యంగా పొడిగా ఉండే ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే ఎడారిలో ఉండే ఈ గుడ్లగూబ క్యాక్టస్ లో సహజంగా ఏర్పడిన రంధ్రాన్ని కూడా తన గూడుగా ఉపయోగిస్తుంది. ఇవి క్యాక్టస్ చెట్ల లోపల ఉండడం వల్ల దీన్ని వేటాడే జంతువుల నుంచి ఇది రక్షణ పొందుతుంది. అంతేకాకుండా ఈ క్యాక్టస్ లోపల ఉష్ణోగ్రత కూడా బయట వాతావరణంతో పూర్తిగా అనువుగా ఉంటుంది. దీని కారణంగా ఈ గుడ్లగూబ ఇంకా దాని గుడ్లు కూడా దాని లోపల సురక్షితంగా ఉంటాయి. ఇవండి ఫ్రెండ్స్ పక్షులకు సంబంధించిన కొన్ని అద్భుతమైన గూళ్ళు. ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.